దేవుని ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఒక చిన్న మాట, ప్రతి నెల జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో ప్రకటన గ్రంథం గురించి మనం ధ్యానం చేద్దాం అనుకున్నాం కదా. వదిలేసి విడిచి వచ్చిన ప్రకటన గ్రంథ సంగతులు దేవుడు మనకు తెలియచేయను గాక. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం దగ్గర మనం ఆగాం. గడిచిన 2024వ సంవత్సరంలో ప్రకటన గ్రంథంలో 13 అధ్యాయాలు ధ్యానం చేశాం. అనేక సంగతులు ఇంకా ధ్యానించవలసి ఉన్నప్పటికీ మరికొన్ని విషయాలు మనం అక్కడ వదిలి విడిచి వచ్చాం. అయితే దేవుడు మరలా మనకి ఈ సంవత్సరంలో ఈ విధంగా దేవుడు అవకాశాన్ని అనుకూలపరిచాడు. 14వ అధ్యాయం గురించి చదువుతాం. 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మరియు నేను చూడగా ఇదిగో ఆయన నామము ఆయన తండ్రి నామము నొసల యందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. సమానమైన ఒక శబ్దం పరలోకం నుంచి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణులు వాయించుచున్న వైనికుల నాదమును పోలింది. వారు సింహాసనం ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుంచి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యమును ఎరుగని వారై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట అబద్ధము లేదు, వీరు అనిందులు. చాలు. నాకు తెలిసి ఈ ప్రకటన గ్రంథం ఈ 14వ అధ్యాయం దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క నెల ఒక్కొక్క విషయం మాట్లాడుకుందాం. ఈ లెక్క ప్రకారం మనకి ఇక ప్రభు రాకడ వస్తుంది ప్రకటన గ్రంథం. ఎందుకంటే వారం అవుతేనే సంవత్సరం సరిపోలేదు. ఇప్పుడు నెలకి వెళ్ళింది కాబట్టి ఇక ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో లోతుకి వెళ్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు బయలుపరచబడుతుంది. అది ఆశ్చర్యమో అద్భుతమో ఎంతో నేనే ఆశ్చర్యపోతున్నాను. ఒకప్పుడు నేను అనుకున్న ఆ వాక్య సందేశ సారాంశం ఇప్పుడు వేరుగా కనపడుతుంది. క్రొత్త కోణంలో అర్థమవుతుంది. ఎందుకని దేవుడు ఆ కోణంలో మాట్లాడుతున్నాడు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, నేర్చుకొని మనం ఏం చేయాలి, అసలు మనకెందుకు ఈ మర్మాలు, ఈ ఉపదేశాలు, ఇవన్నీ మనకెందుకు, మనం ప్రార్థన చేసుకున్నాం, భూమి మీద మన అవసరం ఏదో దేవుడు తీరిస్తే, ప్రశాంతంగా బతికితే, మనకు కలిగింది ఏదో దేవుడికి ఇస్తే అంతటితో అయిపోయి సరిపోద్ది కదా, అంతటితో ఆగొచ్చు కదా అనుకుంటే, అసలు దేవుని వాక్యంలో రాయబడింది సంఘానికి దేవుడు ఇచ్చే ఉద్దేశం, ఈ చెప్తున్న ఈ మర్మం వెనకాల ఉన్న సారాంశం ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీద మట్టుకే ఒక వాగ్దానము, ఒక స్వస్థత, ఒక ఆశీర్వాదం ఇచ్చి దేవుడు మనం చేయి దులుపుకోవడండి. దానికి మించిన ఘనమైన ఆశీర్వాదం సంఘం కొరకు దేవుడు చేయబోతున్నాడు. ఏంటి ఆశీర్వాదం అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాసింది. నేను చదువుతాను, మీరు చూడండి. ఎట్లనగా పేజీ నెంబర్ 174 నేను చదువుతాను. 3వ అధ్యాయం 3వ వచనంలో 3వ వచనం నుంచి 11వ వచనం నుంచి వరకు చదువుతాను. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన నాకు తెలియపరచబడినను సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాశాను. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకి, ప్రవక్తలకి బయలుపరచబడినట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా, నా వైపు చూడండి. ఇక్కడ సంఘానికి ఒక లేఖ రాస్తున్నాడు దైవజనుడు నేను పౌలు. ఏమని రాస్తున్నాడంటే, ఈ దైవ దర్శనము నాకు తెలిసింది, ఇంకెవరికి తెలియలేదు.
ఏంటయ్యా నీకు తెలిసిన మర్మము ఏంటయ్యా అంటే, అది సాధారణమైన మర్మం కాదు, దేవుడి వలన కలిగిన దర్శనం అది. ఆత్మ మూలముగా నాకు దేవుడు చెప్పినట్లుగా ఇంతకుముందు ఎవరికి చెప్పలేదంట. ఇంతకుముందు మోసేకి చెప్పలేదు, ఏలియాకు చెప్పలేదు, హానోకు చెప్పలేదు, దావీదుకు చెప్పలేదు. ఘనమైన భక్తులకు దేవుడు చెప్పని గొప్ప మర్మం నాకు చెప్పాడు దేవుడు, దాన్ని మీకు చెప్తున్నాను. ఏంది నీకు చెప్పిన మర్మం అంటే, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. దేవునికి స్తోత్రం. బేస్ తగ్గించు. అన్యజనులు సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులు. మీకు తెలుసా, ఒక బ్రాహ్మణుడు చండాలుడిని ఎట్ట చూస్తాడో మనుధర్మశాస్త్రం ప్రకారం ఈ ప్రపంచం అంతటిని యూదులు అట్ట చూస్తారు. యూదులు సాక్షాత్తు దేవుని పిల్లలు, దేవుని రక్తం. మిగతా వాళ్ళంతా మట్టి, ఏ కులమైనా ఏ దేశమైనా అట్ట చూస్తారు యూదులు. కానీ పౌలు గారు అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు, మీరు యేసు ప్రభువుని నమ్మి సువార్తను నమ్మి దేవుని అంగీకరించడం వల్ల మీరు కూడా యూదులతో సమానమైపోయారు అన్నాడు. అంటే ఇప్పుడు మనం సాక్షాత్తు యేసయ్య రక్తంలో నుంచి మనం కూడా వాళ్ళ బ్రీడ్లోకి వెళ్ళిపోయాం. ఇంకా మనం కూడా యూదులతో సమానమైపోయాం అన్నమాట. అంటే ప్రపంచానికి యూదులు ఎంత గొప్పో, దేవుడికి ఎంత గొప్పో, యేసయ్య నమ్మిన మనం కూడా అంత గొప్ప వాళ్ళమయ్యాం. ఇది మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఉద్దేశం. అంతటితో ఆపల ఆయన. ఇంకో మాట కూడా అన్నాడు. 8వ వచనం చదువుతుంది చూడండి. ఆయన యేసు క్రీస్తు వలన ఆయన యందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకి, సౌండ్ తగ్గించరా ఓరే అబ్బాయి, సుబ్బారావు సౌండ్ తగ్గించు, సంఘము ద్వారా, ఇంకా తగ్గించు ఒరే, ఇంకా తగ్గించు, నువ్వు దాంట్లో తగ్గించుకుంటే మాకు ఎక్కడ తగ్గించు. పరలోకంలో ఎట్టిదో అందరికి తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఇది అనుగ్రహించబడింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు దేవుడు ఎందుకని ఈ ప్రకటన గ్రంథము, ఈ మర్మము, ఇప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, ఇది మీరు ఎందుకు తెలుసుకోవాలంటే దేవదూతలకి దేవుడు అర్థం కావట్లేదంట. అర్థమైంది మీకు? పరలోకంలో దేవదూతలు ఉన్నారు కదా, ఆ దేవదూతలు 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ దేవుని స్తుతిస్తున్నారు. కానీ ఆ దేవుడు ఎట్టుంటాడో ఇవి చూడాల. ఆయన స్వభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో దేవదూతలకు తెలియదు. ఇప్పుడు మనం చదువుకున్నమే, ప్రధానులు, అధికారులు, పరలోకంలో ఉండే సమూహం, సైన్య సమూహం, వీటికి దేవుడి గురించి తెలియదు. వాటికి, ఆ దేవదూతలకి, వాళ్ళకి మనము చెప్పేటట్లుగా దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క మర్మాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడంట. అందుకని మనం తెలుసుకోవాలా వద్దా చెప్పండి? ఇప్పుడు ఒక కాంపిటీషన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఎంత బాగా ప్రిపేర్ అవుతామో అంతకంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి మనం బైబిల్ని. ఎందుకంటే పరలోకంలో దేవదూతలు అందరూ మన ముందు నిలబడి దేవుడి గురించి చెప్తా ఉంటే నోరు ఎల్లబెట్టుకొని వింటూ ఉంటారు వాళ్ళు. అంటే ఎట్లుంటుందంటే, అంత పెద్ద ఏనుగుని ఇంత చిన్నోడు సన్నటోడు ఒక మెల్ల తీసుకొని దాన్ని బెదిరించి భయపెడుతుంటాడే. 15 అడుగులు ఉంటుంది సింహం పొడవు. సింహం 12 అడుగులు 15 అడుగులు ఉంటుంది. 10 అడుగులు పైన ప్రతి జంతువు, ప్రతి క్రూర మృగం 10 అడుగులు పైన ఉంటుంది. దాని పంజా టన్నున్నర వెయిట్ ఉంటుంది అని కొడితే. అలాంటి ఒక క్రూర మృగాన్ని ఒక చిన్న మెల్లి తీసుకొని సన్నగా ఉండేవాడు దాన్ని బెదిరించి భయపెడుతుంటాడు. అప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అట్లాగే గొప్ప దూతలకి అమాయకంగా ఉన్న మనము దేవుని యొక్క మహిమను గురించి, దేవుని యొక్క మర్మాన్ని, దేవుడి యొక్క జ్ఞానాన్ని, దేవుడి యొక్క ఉద్దేశాలని ఇక రాబోయే తరాల్లో
పరలోకంలో ఏం చేయబోతున్నాడు దేవుడు, ఆ తర్వాత సృష్టి ఏంటని మనము తెలుసుకొని దేవదూతలకు చెప్తుంటే బిత్తరపోతాయంట. అమ్మో, ఇన్ని సంవత్సరాలు మేము ఆయన పక్కనే ఉండి మేము తెలుసుకోలేకపోయామే, మీకెట్ట తెలిసిందంటే దేవుడు మనకిచ్చిన ఈ మర్మాల బడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని మనకు తెలియాలి, ఆ వాక్యం గురించి తెలియాలి, అందుకని మనం తెలుసుకోవాలి. అందుకని వీటి వలన మనకి ఏంటి ఉపయోగం అని మనం అనుకోకూడదు. అందుకే ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అది మనకి ఇంకా దీవెనకరంగా మారునుగాక. అయితే దీంట్లో చాలా ప్రాముఖ్యమైనది ఈ 14వ అధ్యాయం. ఎందుకంటే మొత్తానికి క్రైస్తవ ప్రపంచం మొత్తానికి తిరుగుడు పెట్టేది, కన్ఫ్యూజ్ చేసేది, కలవర పెట్టేది ఈ 14వ అధ్యాయమే. దీంట్లో ఉన్న సంగతులు అక్షరము తీసుకున్న ప్రమాదమే, ఆత్మ సంబంధంగా తీసుకున్న ప్రమాదమే, ఏ కోణంలో వెళ్ళినా అర్థమై సాగుతుంది అలాంటి విషయాలు. అందుకే మొత్తానికి అసలు ఎక్కడే కూర్చుందాం, ఈ 14వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం, ఏం బయలుపరుస్తాడో దేవుడు చూద్దాం. అయితే వీటిలో ప్రాముఖ్యంగా ఒక గుంపును గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమని? 1,44,000 మంది, 144,000 మంది ఉన్నారు. వారు సియోనులో ఉన్నారు, ఆ సియోనులో గొర్రెపిల్లతో ఉన్నారు. ఇక వారి పెద్ద శబ్దముతో వీణలు వాయిస్తున్న వైనికుల నాదమును పోలున్నారు. వారి ముఖం మీద, వారి నుదుటి మీద ఆయన పేరు, ఆయన తండ్రి పేరు లిఖించబడి ఉంది. వారి క్వాలిఫికేషన్ ఏంటో, వారి అర్హత ఏంటో, వాళ్ళ క్వాలిటీ ఏంటో దేవుడు చెప్పాడు ఇక్కడ, వాళ్ళ అర్హత ఏంటో. ఇప్పుడు సియోను అంటే అర్థం ఏంటంటే పరలోకంలో హైయెస్ట్ ప్లేస్ అన్నమాట. సియోను అంటే పరలోకంలో హైయెస్ట్ ప్లేస్. ఇప్పుడు మన భారతదేశంలో ఏ దేశం నుంచి ఎవడైనా ఒక గొప్ప వ్యక్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి అమెరికా అధ్యక్షుడు మోడీ, ట్రంప్ వచ్చాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు ట్రంప్? కొండపోతాడా? ప్రధానమంత్రి హౌస్, ప్రైమ్ మినిస్టర్ హౌస్, లేకపోతే రాష్ట్రపతి భవనానికి వెళ్తాడు. అక్కడే ఉంటాడు, అక్కడే చూసుకుంటాడు. ఏ దేశం నుంచి ఏ అధికారి వచ్చినా అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే మన దేశంలో హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్న ప్లేస్ అది, అత్యంత ఘనపరచదగిన గొప్పదైన స్థలము రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఉండే బంగ్లా. అలాగే పరలోకంలో నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేములో ఇంకా ఉన్నతమైనది, మహోన్నతమైన స్థలం ఏదంటే సియోను. నిత్య సియోను అనేది ఎవరింగా దానికి మించిన వేరొక స్థలమే లేదు. ఏంటన్నా ఉట్టి స్థలమేనా అంటే దాన్ని మనం ఊహించి చెప్పడానికి కుదరదు, మానవ జ్ఞానానికి అందదు. అంత గొప్ప ప్లేస్ అనమాట అది. అక్కడున్న మహిమ, అక్కడున్న స్థాయి, అక్కడున్న రేంజ్ ఇంకా వేరే లెవెల్ అనమాట. అలాంటి స్థలంలో దేవుడు ఉన్నాడంట. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరు? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్తాడు కదా, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ప్రభు అయిన యేసే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల సియోనులో ఉంటే ఆ సియోనులో ఈ 1,44,000 మంది ఉన్నారంట. సంఘం ఎటుపోయింది? పరిశుద్ధులు ఎటుపోయారు? బాప్తిసం తీసుకొని శిరచ్ఛేదన చేయబడిన హతసాక్షులు ఎట్టుపోయారు? వీళ్ళందరికీ లేని ఒక దివ్యమైన స్థానం ఈ 1,44,000 మందికి ఎందుకు కలిగింది? ఎవరు ఈ 1,44,000 మంది? పురుషుల, స్త్రీల? ఇద్దరైతే వారి క్వాలిఫికేషన్ ఏంటి వారిలో ఉన్న అర్హత అంటే చాలా చెప్పాడు దేవుడు అక్కడ. వాటిలో ప్రాముఖ్యమైంది దేవుని కొరకు వాళ్ళు, ప్రత్యేకించబడిన వారు, కొనబడిన వారు అని 2 మాటలు చెప్పారు. 2 మాటలు కనబడుతున్నాయి అక్కడ, చదవమ్మది. వీరు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. ఒకటి. రెండోది ప్రత్యేకించబడిన వారు అని ఉంటుంది చూడండి. మనుషుల్లో నుంచి కొనబడిన వారు, ప్రత్యేకించబడిన వారు ఉంటుంది. ఎక్కడ? ప్రథమ ఫలముగా ఉండబడుట, కొనబడిన వారు, ప్రత్యేకించబడిన వారు అని ఉంటుంది అక్కడ.
కొనబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు. సరే, ఒకసారి మీ తలల పైకెత్తండి. హల్లెలూయా. చేతులు చెప్తాం గట్టిగా, హల్లెలూయా. అంటే ఆ 144,000 మందిని దేవుడు సంఘంలో నుంచి, మనుషులలో నుంచి ప్రత్యేకించుకొని, సపరేట్ చేసుకొని కొనుక్కున్నాడంట. ఈ 144,000 మంది మాత్రమే. ఈ 144,000 మందిలో 2 గుంపులు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 1,44,000 మంది కనపడతారు. మీరు చదవద్దు, నా మాటేనండి. ఈ 14వ అధ్యాయంలో 1,44,000 మంది కనపడతారు. వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది. వాళ్ళేమో 12 గోత్రాల్లో నుంచి వస్తారు, వీళ్ళేమో అన్ని జనుల్లో నుంచి వస్తారు, భూలోకం అంతటిలో నుంచి వస్తారు. వాళ్ళకేమో తండ్రి పేరు మాత్రమే ఉంటుంది, వీళ్ళకేమో తండ్రి పేరు, కుమారుడి పేరు ఉంటుంది. ఈ తేడాలు కొన్ని ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళ క్వాలిఫికేషన్ వేరు, వాళ్ళ క్వాలిఫికేషన్ వేరు. వీళ్ళు వచ్చేసి ఇక్కడ మనం చదువుకున్న మాటలో వీరు భూలోకంలో నుండి వచ్చిన వారు, కొత్త కీర్తన పాడేవారు, స్త్రీ సాంగత్యం అపవిత్రులు కానివారు, గొర్రెపిల్ల ఎక్కడికి పోను అక్కడికి వెళ్ళేవారు, ప్రథమ ఫలముగా ఉండుటకై కొనబడిన వారు, అబద్ధం ఆడని వారు, అనిందులైన వారు వీరు. వారేమో 12 గోత్రాల్లో ఉన్నవారు. ఈ తేడా ఉంటుంది. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. వీళ్ళకి ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే వీళ్ళు దేవుని కొరకు ప్రథమ ఫలముగా మొదటిగా కొనబడిన వారు, ఎన్నుకోబడిన వారు. ఎందుకని ఎన్నుకున్నాడు దేవుడు, ఎందుకని కొనుక్కున్నాడు దేవుడు అని చూస్తే, ఆ సియోను అనే ఉన్నతమైన స్థలానికి వీళ్ళు వెళ్ళాలి అంటే, మనము దైవజనుడైన పౌలు గారు సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు చెప్తాడు. ఇప్పుడు మనము క్రీస్తు యేసును చూసినట్లుగా కాదు, కానీ ఆ దినమున ఒకడు అద్దములో చూసినట్లుగా యేసు క్రీస్తును చూసినట్లుగా ఆ దినం వచ్చినప్పుడు ముసుగులేని ముఖంతో ఆయన ఎదుట మనం నిలబడతాము అంటాడు. అంటే ఆ దినము, రాకడ దినం వచ్చినప్పుడంట, ఎవరైతే క్రీస్తు యేసు పోలికలోకి వెళ్తారో వాళ్ళు ఈ నిత్య సియోనులో కొనిపోబడతారంట. అంటే ఆ రోజు చెప్పిన మాటే, మనం అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం కనపడ్డాం అనుకో, మనకు అర్థమైపోద్ది మనమే అని. కానీ ఆ దినమంట మనం అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు అంట మనలో మనం కనపడకూడదంట, యేసయ్య కనపడాలంట. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య కనపడాలంటే ఇక యేసయ్యలో ఉన్న ఆ లక్షణాలు, ఆ గుణగుణాలు, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఇక బ్లడ్ గ్రూప్ కూడా మారిపోవాలి, ఆయనలాగా మారిపోవాలి. ఆ ప్రేమ, ఆ సాత్వికము, ఆ కరుణ, ఆ దయ, ఆ క్షమాపణ, ఆ నిగ్రహము, ఆ తగ్గింపు, ఆ త్యాగము, ఇవన్నీ ఆయనలాగా మనకు అనుగ్రహించబడితే, మనం ఆయనలాగా మారితే, అంత త్యాగం అయితే అప్పుడు అసలు మొదట ప్రతిష్ఠితలోకి వస్తాం. ఇంకా అప్పుడే సెలెక్ట్ అవ్వాలా. మొదట పోలీస్ సెలక్షన్ జరుగుతున్నాయి అనుకోండి, ఎన్నుకోవాలనుకోండి, వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఏంటవి? 6 అడుగుల హైట్ ఉండాలి, ఇంత లావు ఉండాలి, ఇంత గాలి పీల్చాలి, ఇంత పరిగెత్తాలి, ఇంత ఎగిరి దూకాలి, ఏదో కొన్ని ఉంటాయి కదా. ఇలాగ ఎన్ని ఉంటే ఆ తర్వాత ముందు వాడిని పిలిచి వీడు పనికొస్తాడా పనికిరాడా అనేది ఆ తర్వాత తేలుస్తారు. పరీక్ష పెడతారు, అన్ని మెడికల్ టెస్టులు చేస్తారు, తర్వాత చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ముందు అసలు చూడడానికి చేయడానికి అనుకూలంగా ఉండాలి. ఇలా ఈ సియోనుకు, నిత్య సియోనుకు ఒక వ్యక్తి పిలువబడాలి అంటే, సియోన్లో ప్రవేశించాలి అంటే మొదట అతనికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే, యేసు క్రీస్తుకు కలిగినటువంటి పోలిక, ఆ స్వభావము, అనుభవాలు, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆ త్యాగం ఉండాలంటే యేసునామములో. ఆమేన్. ఇప్పుడు మనల్ని దేవుడు ఐగుప్తులో నుంచి కనానులోకి పిలిచినట్టుగా ఈ లోకంలోంచి పరలోకానికి పిలుచుకున్నాడు. ఇప్పుడు మనం పరలోకానికి ప్రయాణం అవుతున్నాం. ఈ ప్రయాణంలో కొన్ని క్వాలిటీస్ మనలోంచి దేవుడు చూస్తాడు. ఎట్లా చూస్తాడంటే, అబ్రహామును దేవుడు, అబ్రహామా, పునాదులు కలిగిన పట్టణాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను రా అన్నాడు. ఎక్కడయ్యా అది? అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయి, తెగులు ఉండదు, రోగం ఉండదు, సస్యశ్యామలమైన దేశం, సమృద్ధి కలిగిన దేశం, రాపోదాం. దానికి నేనేం చేయాలయ్యా? ఫస్ట్ స్టెప్, నీ తండ్రి ఇంటిని వదలు అన్నాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్, లోతును విడిచిపెట్టు అన్నాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత నీ ఒక్కగానొక్క కుమారుడిని ఇస్సాకును విడిచిపెట్టు అన్నాడు. వదిలేడా లేదా? అన్నిటిని వదలమన్నాడు, వదిలేశాడు. మనల్ని కూడా అట్లాగే పిలుస్తాడు. ఆ రోజు ఒక దూడను తయారు చేసుకొని ఆ దూడను నెత్తి మీద పెట్టుకొని మమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించిన దేవుడు ఈయనే, ఈ దేవుడి ద్వారానే మేమంత బాగుపడ్డాం, మమ్మల్ని రక్షణ కలిగిందని దూడను దేవుడు అనుకుంటే ఆరాధన చేస్తున్న సమయంలో మోషే వచ్చి ఒక మాట చెప్తాడు, యెహోవా పక్షముగా ఉన్నవారులారా మీరు నా పక్షాన్ని రండి అని. కొంతమంది మోషే వైపు వచ్చారు, వాళ్ళ పేరు లేవీలు. ఈ లేవీలు ఏం చేశారంటే, చేతికి కత్తి కట్టుకొని
పాలెం ఈవల నుంచి ఆవల వరకు వెళ్తూ ఉన్నారు. దూడకి ఎవరైతే నమస్కారం చేశారో, దూడకి ఎవరైతే ఆరాధన చేశారో, ఆ విందులో ఎవరు పాల్గొన్నారో, ఆ అనుభవాలు ఎవరిలో కనబడ్డాయో వారిని చంపేసుకుంటూ అవతలికి వెళ్ళారు. ఒకవేళ ఈ లేవీడి కత్తి పట్టుకొని ఆ పాలెంలోకి వెళ్ళగానే మొట్టమొదటి వాళ్ళ నాన్నే ఉన్నాడు అనుకో, ఏం చేయాలి ఇప్పుడు? లేవీడు చంపేయటమే. పొర్రపాటున అయ్యో మా నాన్న ఉన్నాడే అని ఆయన దాటాడంటే ఇంక పనికిరాడు, లేవియా యాజకత్వాన్ని పనికిరాడు, దేవుని పక్షపాతి కాదు, స్వార్థపరుడైపోతాడు. తల్లిని తండ్రిని చూడకుండా చంపేశాడు. కొంచెం ముందుకెళ్ళాడు, అన్నదమ్ములు కనపడితే కొంచెం ముందుకెళ్ళాడు, స్నేహితులు కనపడితే ఇంకొంచెం ముందుకెళ్ళాడు, కన్న పిల్లలు కనపడితే. లేవియ క్రమం ప్రకారం పాపము కనబడిన ప్రతివాడిని చంపటమే లేవియ ధర్మం. లేవీలా పనిచేశారు. అందుకే దేవుడు లేవీల్ని ప్రత్యేకించుకొని యాజకులుగా మార్చుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. వాళ్ళు దాటారు, ఏది? తండ్రిని దాటారు, బంధాన్ని దాటారు, స్నేహాన్ని దాటారు. లేవీడు దాటాడు, అందుకే లేవీడికి యాజకత్వం ఇచ్చాడు. అబ్రహాం కూడా దాటాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, సహోదరత్వాన్ని కోల్పోయాడు, తన కన్న కొడుకును కూడా వదిలేసి వచ్చేసాడు. అంటే మనము దేవుడు కోరుకున్న హైయెస్ట్ ప్లేస్లోకి, ఉన్నతమైన ఆశీర్వాదంలోకి రావాలి అంటే మనకు దేవుడి కంటే విరోధంగా పనిచేసే మన జీవితంలో ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టి రావాలంటే ఇస్తున్నాడు. హల్లెలూయా. నిర్గమకాండం 32వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండం 32:28వ వచనం. చాలా దేవునికి ప్రతిష్ట చేసుకోవడానికి ఒక మాట చెప్తున్నాడు, మీ కుమారుల మీదైనా పడండి, మీ సహోదరుల మీదైనా పడండి, కానీ మీరు ప్రతిష్ఠించుకోండి. ఈ రోజున మనకి దేవుని రాజ్యానికి వీళ్ళే కదా అడ్డం. దేవుని సేవకి వెళ్లకుండా, దేవుని రాజ్య విస్తరణ జరగకుండా మనల్ని అడ్డుకునేది వీళ్ళే, ఈ స్వభావాలే. నేను ఒకానొక సమయంలో ఒక నిర్ణయం తీసుకొని, ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ప్రాముఖ్యంగా మా అమ్మ వచ్చి అడ్డం పడింది. అయ్యా అటు చేయొద్దయ్యా, అటు చేయొద్దయ్యా అని. నేను ఆ కన్నీళ్ళు చూసి కరిగిపోయి ఆగిపోయా. దాని నష్టం ఎంత గొప్పదో నాకు రేపు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు, రేపు తెలుస్తుంది. ఒకానొక సందర్భంలో స్నేహితులు అడ్డుపడ్డారు, సహోదరులు అడ్డుపడ్డారు, పిల్లలు అడ్డుపడ్డారు. అందుకే మన మెల్కీసెదెకు క్రమంలో, మన లేవీయ క్రమంలో ఇలాంటి వాటిని మనము ప్రామాణికంగా తీసుకోం. దేవునికి ప్రతిష్ఠించుకునే విషయంలో వీటన్నిటిని ఒక పక్కన పెట్టి మొదట దేవుణ్ణి పెట్టుకొని ఆ తర్వాత మన ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తాం. మొదట దేవుడు, తర్వాత ఈ లోకము, ఇదంతా. ఇలాంటి నిర్ణయం, ఇలాంటి ప్రతిష్ట ఎవరు తీసుకుంటారో వాళ్ళంటా నిత్య సీయోనుకి సిద్ధపడేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం లెక్క పెట్టాలన్నమాట, ఇలాంటి క్యారెక్టర్ ఎవరిలో కనపడుతుందని. టీవీలో కనపడే సేవకులు కానీ, మన కళ్ళ ముందు కనపడే సేవకులు కానీ, అలాంటి భక్తులు కానీ ఎవరైనా ఉన్నారేమో అని మనం గమనించుకొని పరీక్షించుకోవాలి. ఈ నిత్య సీయోనని కొంతమంది చెప్తుంటారు కదా, సియోను సియోను సియోన్ అని. అలాంటి వారికి మొదట, ఇంకా చాలా ఉంది, ఇంకా మనం వెళ్ళాలా, మొట్టమొదటి మెట్లోనే ఉన్నాం. సియోన్ అనే పేరు ఎత్తడానికైనా అర్హత కలిగి ఉండాలంటే మొదట నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవాలంటే కొడుకు మీద పడాలి, సహోదరుడి మీద పడాలి, మన బంధం మీద పడాలి. మొదట మనం పడాల్సిన దాని మీద. అసలు ఎవరు పడుతున్నారు, ఎక్కడ పడుతున్నారు? ఈరోజు పెద్ద పెద్ద మినిస్ట్రీలు కొట్టుకొని చేస్తున్నారు కదా, ఆస్తుల కోసం, పదవుల కోసం, నాయకత్వం కోసం. అయిపోవాలా, ఇంకెక్కడ సియోను పోయింది. రెండోది, అంత ఉన్నతమైన ఆ స్థాయికి వెళ్ళాలంటే ఈ నిర్ణయం, ఈ ప్రతిష్ట ఖచ్చితంగా ఉండాలి. రెండవది, దావీదు అక్షరానుసారమైన సియోను ఒకటి సాధిస్తాడు. సౌలు సియోను పురము అనబడిన ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ కొంతమంది గుడ్డివారు, కుంటివారు ఉంటారు. గుడ్డోళ్ళు, కుంటోళ్ళు ఉంటారు. ఈ కుంటోళ్ళని, గుడ్డోళ్ళని దాటలేక సౌలు చేతగాక దాన్ని వదిలేసుకుంటాడు. ఇంక నేను దాన్ని జయించలేను, దాన్ని స్వాధీనం చేసుకోలేను, సంపాదించలేను, నేను అక్కడికి ఎక్కలేను, నా వల్ల కాదని చాలించుకొని వదిలేసుకుంటాడు. కానీ దావీదు మనసు సియోను మీద పెట్టి ఎలాగైనా నేను సియోన్ని సంపాదించాలి అనుకుంటాడు. ఆ ఉన్నతమైన కొండ మీదే నేను ఇల్లు కట్టాలి, అక్కడే నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, అది నాకు కావాలని దావీదు కంకణం కట్టుకుంటాడు. ఇప్పుడు దావీదు అంటాడు, నాకు ఆ సియోను కావాలి, నేను దాన్ని సంపాదిస్తానంటే ఊర్లో వాళ్ళందరూ అంటారు, నువ్వు ఎక్కడ వెళ్తావు, నువ్వు ఎక్కడ సంపాదిస్తావు అంటే. ఎందుకయ్యా, అక్కడ కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు. అయితే ఏంది, కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఏం చేస్తారు, నన్ను
ఇప్పుడు గుడ్డోడు ఉన్నాడు, ఆడ కత్తి పట్టుకుంటాడు, కత్తి పట్టుకొని గుడ్డోడు కత్తి పట్టుకొని ఉంటాడు. ఎదురుగా ఎవడన్నా వస్తుంది, వీడికి కనపడుతుందా? కనపడదు. వాడికి వినపడుతుంది అంతే, వినికిడు ఉంటుంది కానీ కనపడదు. ఇప్పుడు ఆడేం చేస్తాడంటే శత్రువు బలాన్ని వీడు చూడ్డు. బలం ఎంతో, శత్రువు బలం ఎంతో ఈ గుడ్డోడికి తెలియదు. వాడు తెలిసింది ఒకటే, వినికిడి శక్తిని బట్టి వాడి మీద దాడి చేయటమే తెలుస్తుంది. పోతే ప్రాణం పోవచ్చు, లేకపోతే ఎదుటివాడిని చంపొచ్చు. ఈ గుడ్డోడి నమ్మకం అది. కుంటోడు వాడు ఎక్కడికి వెళ్ళడు, వాడి దగ్గరికి వస్తే మాత్రం ఏదో ఒకటి చేస్తాడు. అంటే ఈ అనుభవాలు ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్నారు. వారిని నువ్వు సాధించలేవు, సంపాదించి జయించేంత దూరం ఎక్కలేవని వాళ్ళు మాట్లాడితే, దావీదంట ఆ సియోనులో నుంచి కిందకు పారుతున్న ఒక మురికి కాలువ ఉందంట, ఒక మురికి నీటి కాలువ, అంటే మురికి నీళ్ళు వచ్చే ప్లేస్ అది. ఈ దావీదు ఆ మురికి కాలువలోకి వెళ్ళి, ఆ మురికి కాలువ గుండా పైకి వెళ్ళి కుంటోలని గుడ్డోలని దాటి ఆ సియోను కొండ మీద, సియోను పురము అనబడిన దావీదు పురము అనబడిన సియోను పట్టణం మీద తన జెండా బాతి వస్తాడు వేస్తున్నాము. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఆ మాటలు అద్భుతంగా రాసి ఉంటాడు చూడండి దేవుడు. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. యెబూసీయుల దేశంలో నివాసులై ఉండగా యెరూషలేముకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, ఒకవేళ నువ్వు వస్తే ఇక్కడ గుడ్డివారు కుంటివారు నిన్ను తోలేస్తారని దావీదుకు వర్తమానం పంపి ఉండగా, దావీదు పురము అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుంటోళ్ళని గుడ్డోళ్ళని దావీదు జయించడానికి నీటి కాలువల గుండా పైకి వెళ్ళాడు. అక్షరానుసారమైన ఒక కోటని దావీదు జయించడానికి మన కళ్ళకు కట్టినట్టుగా దేవుడు ఎందుకు చూపించాడంటే దాని వెనకాల ఒక ఆత్మ సంబంధమైన సందేశం ఉంది. ఇందాక మనం చదువుకున్న సియోనులో స్త్రీ సాంగత్యం గురించి మాట్లాడారు. ఇక్కడ నేను ఆలోచన చేసిన దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, మొదటి అక్షరం తీసుకుందాం. మనం అక్షరానుసారంగా మనం మాట్లాడితే దావీదు వివాహమైన వాడే కానీ సియోను కోట సాధించాడు. అపోస్తులలో అనేకులు వివాహమైన వారు సియోను పురంకు సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు సియోనులోకి మనం వెళ్ళాలంటే మన జీవితం ఎట్లా ఉండాలంటే, దావీదు కుంటోలను గుడ్డోలను జయించాడంట. ఎవరు ఈ కుంటోలు గుడ్డోలు అంటే మనమే. మనలోనే కుంటితనం ఉంటుందంట, మనలోనే గుడ్డితనం ఉంటుందంట. కనబడుతున్నా కనబడినట్టుకు పోతుంటాం, వెళ్ళగలిగినా వెళ్ళలేం, నడవగలిగినా నడవలేం, పరిగెత్తగలిగినా పరిగెత్తలేం. ఈ స్వభావాలు మనలో ఉంటాయంట. మన జీవితంలో ఉన్న ఈ కుంటితనాన్ని, ఈ గుడ్డితనాన్ని జయించగలిగితే సియోను కోటలోకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్ర. అంటే చెవులుండి వినలేని, కళ్ళుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని, చేతులుండి స్తుతించలేని, ఆరాధించలేని, కాళ్ళుండి దేవుని సంధికి నడవలేని ఆ జీవితాలను జయించిన వారు ప్రతిష్ఠితులై సియోన్లో కనబడతారు యేసునామములో. ఆమేన్. అది హైలీ ప్లేస్, దేవుడు ఉండే మహోన్నతమైన స్థలం. ఆ స్థలానికి మనం వెళ్ళాలి అంటే నీటి కాలువల గుండా దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఆ తగ్గింపు స్వభావం కలిగిన వారమైతేనే మనం ఆ స్థలానికి చేరుకోగలుగుతామంట. దేవునికి స్తోత్రం. అంటే ఒకవేళ మనం సియోను అన్న మాట అసలైన ఆ పట్టణం ఎట్టుంటుందో, పరలోకానికి వెళ్ళటమే గగనం అయితే
పరలోకంలో మహోన్నతమైన స్థలం, ఆ పట్టణం ఎట్టుంటుందోనైనా ఊహ అయినా మన జీవితంలోకి రావాలంటే, మన జీవితం ఎట్లా ఉండాలంటే, ఇక ఈ భూమి మీద మనకు ఏ ఎమోషన్స్ ఉండకూడదంట. ఒక చచ్చిపోయిన శవం దగ్గరికి మనం వెళ్తే ఆ శవానికి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో మనకు బతికుండగానే అలాంటి సిచ్యువేషన్ రావాలి. శవాన్ని పోయి తిట్టామనుకో దానికి ఎమోషన్ అవుతుందా? శవాన్ని గిచ్చామనుకో కోపం వస్తుందా? శవాన్ని ఎగతాళి చేసామనుకో బాధపడుతుందా? ఫీల్ అయిద్దా? శవం ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తా పండుకొని. శవానికి ఎన్ని ఉంటాయా? సియోను అన్న పేరు ఒకవేళ అది చూడాలన్నా, అక్కడ స్థలంలో అడుగు పెట్టాలన్నా, ఆ మనసు మనకు రావాలన్నా అలాంటి స్థితికి మనం వెళ్ళిపోవాలంట బతికుండగానే. మరి ఇంక బతికిన ఉపయోగం ఏందని ఆ తర్వాత అంటే అదే మరి సియోను జీవితం అంటే. స్తోత్రం చెప్దాం గట్టిగా. యేసయ్య ఆయన కోసం బతికాడా, మన కోసం బతికాడా? మామూలుగా మనం అనుకుందాం, యేసయ్యలాగా అద్భుతాలు చేస్తే ఎట్లుంటుంది సేవ? ఏమీ లేకుండా వచ్చావా ప్రవీణ్ అంటేనే ఆ రేంజ్లో ఉందే సేవ. ఇక అదే అసలు అద్భుతాలు చేసి చచ్చిపోయిన వాళ్ళని లేపి, కొరత చేయగల వాళ్ళని పైకి లేపి, కుష్ఠరోగులను స్వస్థపరిచి, గుడ్డి వాళ్ళకు కన్నులిచ్చి, వైద్యశాస్త్రమే బిత్తరపోయేటట్లు చేసే అద్భుతాలు. అసలు ఆయన రేంజ్ ఎట్లా ఉంటుంది? అసలు అందరూ అంటున్నారంట, మాకు బాగలేకపోతే రాజు చూసుకుంటాడు, హేరోదు చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళని రాజులుగా పెట్టుకున్నామయ్యా. అసలు ఇన్ని అద్భుతాలు నువ్వు చేస్తుంటే వాళ్ళెందుకు వీళ్ళెందుకు, నువ్వే మాకు రాజుగా ఉండయా అని ఎంటపడ్డారంట ఆయన రాజుగా ఉంచాలని. ఇంకా భూమి మీద ఘనమైన రేంజ్ ఇంకా రాజు. ఆయన ఆ స్థలాన్ని వద్దనుకుంటున్నాడు. దేనికయ్యా యేసుప్రభా నువ్వు ఎందుకు వద్దనుకుంటున్నావు? ఎవరు పిచ్చోడా, ఈ జీవితంలో వీటి కోసం మాత్రమే కాదురా మనం బతకాల్సింది, ఘనమైంది ఒకటి ఉంది, గొప్పది ఒకటి ఉంది, అక్కడికి మనం వెళ్ళాలి అని దేవుడు మనకు ఒక మాదిరి చూపించాడు. మనం ఏమనుకుంటే ఇప్పుడు ఈ వాక్యం ప్రకారం మనం బతికి ఉండగానే చచ్చిపోయిన వారిగా మనకు ఎమోషన్స్ ఉండకూడదు, ఫీలింగ్స్ ఉండకూడదు, కోపం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు, ఆశలు ఉండకూడదు, గొప్ప గొప్పవి పెట్టుకొని ఈ భూమి మీదనే స్థిరపడిపోదాం అన్నట్లుగా మనం ఉండకూడదు. మనం వెళ్ళాల్సిన రాజ్యం ఒకటి ఉంది, అక్కడికి సిద్ధపడి ప్రిపేర్ అవుతూ ఉండాలి. దాని కొరకు మనం జాగ్రత్త పడుతూ ప్రయాణానికి సిద్ధపాటు అవుతూ ఉండాలని మనకు ఒకవేళ మనం చెప్పుకున్నాం అనుకో, లోక సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు అంటారు ఇంకెందుకు అంత దానికి బతకటం భూమి మీద అని. అదే మరి నువ్వు బతకాలి, ఈ బతుకు ఆ బతుకు లింక్ అయి ఉండాలి. అర్థమవుతుందా? మనం బ్రతకాలి, ఈ బ్రతుకు ఆ జీవితానికి లింక్ సెట్ అయిపోవాలి. మన దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసుకుంటూ సంఘాలు కట్టాడు. కొన్ని వందల సంఘాలు కట్టుకుంటూ వెళ్ళాడంట. అయితే చివరిగా తన పరిచర్య ముగింపులో చెన్నైలో, మద్రాసులో ఒక పెద్ద సంఘంలో వాక్య పరిచర్య చేస్తూ ఉంటే కొన్ని వందల మంది అక్కడ ఉన్నారు. వారిలో యవనస్తులు గుంపు సాధు సుందర్ సింగ్ గారి మాటలు విని ఆ మాటలకి ఎమోషనల్ అయిపోయి, అయ్యా ప్రభు కొరకు ఈ క్షణం చచ్చిపోవటానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా, మమ్మల్ని ఏం చేయమంటూ చెప్పాయా అని అడిగారంట. ఆయన ఒక మాట అన్నాడు, ఎందుకంటే ఆయనది ఒక చిన్న సాక్ష్యం పుస్తకం నా చేతికి దొరికింది. మామూలుగా ఇంత పెద్ద పుస్తకం ఉంది ఆయన సాక్ష్య జీవితం. ఆ సాక్ష్యాన్ని ఎడిట్ చేసి 12 పేజీలతో చేసి ఇచ్చారు. చిన్నగా ఉంది కదా చదువుదామని చదువుతా ఉన్నా, 11 పేజీలు చదివినా కూడా నాకు కిక్కు దొరకల ఆ బుక్లో. మామూలుగానే ఉంది, ఏం పెద్ద గుర్తు పెట్టుకొని రౌండ్ చేసుకునే విషయాలు లేవి అనుకుంటూ వెళ్తా ఉన్నా. ఇంకా లాస్ట్ పేజీలో చూడండి ఆ డిస్కషన్ జరుగుతుంది. ఆ యవనస్తులు వచ్చి ఆయన అడుగుతున్నారు, నేను యేసయ్య కొరకు ఈ క్షణం చచ్చిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా, ఏం చేయమంటావు చెప్పయ్యా అంటే ఆయన సింపుల్గా వారికి ఒక సమాధానం చెప్పాడంట, యేసయ్య కొరకు మీరు చచ్చిపోవద్దు, యేసయ్య కొరకు బతకండి అన్నాడంట. దేవునికి స్తోత్రం. అది బో కష్టం, చచ్చిపోవటం ఈజీ. యేసయ్య కొరకు చచ్చిపోవడం చాలా సులభం, యేసయ్య కొరకు బతకటం కష్టం. ఎందుకని? చచ్చిపోతే పేక కోసేది ఒక్క దెబ్బతో అయిపోద్ది, బతికితే అవమానాలు, నిందలు, శ్రమలు, కోపాలు, ఆశలు, కోరికలు, భవిష్యత్తు ఎన్ని పెట్టుకుంటామో, ఎన్ని మనసులోకి వస్తాయో ఇవన్నీ దేవుడి దగ్గర నుంచి వెనక లాగుతూ ఉంటాయి. మనమేమో వాటిని కత్తిరించుకుంటూ ఉండాలి, ముందుకు పోతూ ఉండాలి, మరలా ఈ మొలకెత్తుతూ ఉంటాయి, వెనక లాగుతూ ఉంటాయి, మరలా వదిలించుకుంటుండాలి, తీసేసుకుంటుండాలి, కడిగేసుకుంటుండాలి, తీర్మానం చేసుకుంటుండాలి, ముందుకు పోతూ ఉండాలి. ఇవన్నీ మన ఆత్మీయ జీవితంలో జరుగుతూ ఉండాలి. ఇలా జరగాలి అంటే యేసయ్య కొరకు బతకాలి. అందుకే యేసయ్య అంటారు, మనము ఈ అంత్య దినాల్లో దేవుని కొరకు అలాంటి ఒక ప్రతిష్ట కలిగిన జీవితంలోకి రావాలి అంటే మనకు ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంతే. చాలామందికి ఈరోజు ఎంత చెప్పినా
అసలు ఆ రాజ్యాన్ని గురించినటువంటి మనసు రాట్లా, పుట్టట్లేదు. అసలు ఏమనుకుంటున్నారో ఏమో, ఏం ఆలోచన చేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. పరలోకం ఉంది, రాజ్యం ఉంది. అప్పుడప్పుడు యసన గారు చెప్పిందే గుర్తొస్తూ ఉంటుంది. భూమి మీద కొన్ని జంతువులకంట అసలు పైన ఆకాశం ఉందన్న సంగతే తెలియదంట. ఇక బతికినంత కాలం కిందనే తిరుగుతూ ఉంటాయి. ఎంత చెప్పినారే పైన ఉందరా అంటే ఎవరు చూశారు, నాకు కనపట్లేదు అంటామంటే. ఇక దాన్ని కోసి ఖైమా చేయడానికి కాళ్ళు చేతులు రెండు గంటలు రిక్షా మీద వేసినప్పుడు అప్పుడు కనపడుతుంట. ఒరే పైన చాలా పెద్దది ఉందరా, ఇప్పుడుదా కిందే అనుకున్న అంతా అని అప్పుడు ఆలోచన చేస్తాను. ఇంకేముంది, ఎంత ఆలోచన చేసినా తెల్లారిన తర్వాత మొత్తం సూత్రమే కదా. అట్లా చాలామందికి ఈ రాజ్య సంగతులు చెప్తా ఉన్నప్పుడు అసలు ఆ రాజ్యాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఇంకో రాజ్యంలోకి దేవుడు తీసుకెళ్తున్నాడు. సింపుల్గా చెప్తున్నా కదా, పరలోక రాజ్యం అంటే అది మీరు ఏదో అద్దాల మేడని మీరు ఊహించమాకండి. కొండేపిలో నుంచి ఒంగోలుకు పోయినట్టుగా, కొండేపి నుంచి హైదరాబాద్ పోయినట్టుగా, కొండేపి నుంచి అమెరికాకు పోయినట్టుగా మరొక పట్టణంలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు అంతే. ఆమెన్. కాకపోతే ఇక్కడ మట్టి అక్కడ మహిమ. ఆమెన్. ఇక్కడ మట్టి అక్కడ బంగారం, అది ఘనమైనది అంతే అది. కాబట్టి ఆ రాజ్యంలోకి మనం వెళ్ళటానికి మనం ఇక్కడ ఏం చేయాలనేది ప్రిపరేషనే ఈ పరిశుద్ధ గ్రంథం. అది ఇంక నువ్వు ఏదేది మెటీరియల్ తెచ్చుకోకర్లా, మొత్తం మెటీరియల్ వేసా ఇచ్చేసాడు యేసునామములో. ఆమేన్. అయితే ఆ సియోనుకి, హైయెస్ట్ ప్లేస్ అయిన ఆ సియోనుకి మనం మొదట దాని గురించి ఆలోచన చెయ్యాలి అనుకున్న మొదట మన జీవితంలో కావాల్సింది ప్రతిష్టత. ఆ ప్రతిష్టత ఎలా ఉండాలంటే అబ్రహాంలాగా, లేవీలాగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే మన ఎలీషా గురించి చెప్తాం కదా, 12 అరకలు వదిలేసి, పొలం వదిలేసి, కోసి వధించి భోజనం పెట్టి ఏలియాని వెంబడించినట్లుగా, ఎలీషా వచ్చినట్లుగా అలాంటి త్యాగం కలిగిన జీవితం మన జీవితంలో ఉండాలి. ఎంత గొప్పది ఆ సియోను అంటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల పుస్తకం 48వ అధ్యాయం 2వ వచనం చూడండి. సర్వభూమికి సంతోషకరణంగా ఉంది, అది మహారాజు పట్టణము. 50వ అధ్యాయం 2వ వచనం చూడ పక్కనే. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి అంట? పరిపూర్ణ సౌందర్యము కలిగిన, లోపమే లేని, మనం ఫస్ట్ పాటలో ఆ పదాన్ని వాడాం కదా, లోపము లేని సౌందర్యం, పరిపూర్ణమైన సౌందర్యం. అంటే మనం ఏదన్నా ఇంట్లోకి వెళ్ళినప్పుడు అర్రే బాత్రూమ్ ఎక్కడుంటే బాగుండే, కిటికీ ఇక్కడుంటే బాగుండే, ఛార్జింగ్ ప్లగ్ ఎక్కడుంటే బాగుండే, మనకు కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. మీకు అర్థమవడానికి చెప్తున్నా. అసలు ఆ ఊహ కూడా అదే, పోల్చడం కూడా చాలా చీపు. మీకు అర్థమవటానికి చెప్తున్నా. అంటే ఇక్కడ ఉంటే బాగుండే, ఈ రంగు ఉంటే బాగుండే, ఈ ఎత్తు ఉంటే బాగుండే, ఈ జుట్టు ఉంటే బాగుండే, ఈ బలం ఉంటే బాగుండే అని మనం ఎట్లయితే లోపాన్ని ఎంచుకొని ఉంటే బాగుండు అనుకుంటామో, అలాంటి ఏమీ లేకుండా నీ మనసుకు నచ్చిన దానికంటే ఎక్కువగా పరిపూర్ణమైన సౌందర్యం ఆ పట్టణానికి ఉందంట. ఇక ఎంత అందమైన పట్టణమో, మహారాజు పట్టణము. అది ఆయన బంగ్లా, అది ఆయన లివింగ్ ప్లేస్. అక్కడికి మనం వెళ్ళాలి అంటే ఆ క్వాలిటీ కలిగినటువంటి, ఆ సౌందర్యం కలిగిన, లోపము లేని, ఏలు పెట్టి చూపించి వంకర చూపించలేని సౌందర్యం కలిగిన పట్టణంలోకి వెళ్ళాలంటే మొదట మనము ప్రతిష్ఠితులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సేవ చేస్తావా, మిషనరీకి వెళ్తావా, గుడి కడతావా, ఇవన్నీ దేవుడు చెప్పట్లేదు ఇక్కడ. మొదట నీకు అసలు ప్రతిష్టత కావాలి. నేను సేవకున్నయ్య బాబు, అసలు సేవకుడువా, విశ్వాసివా, సంఘ పెద్దవా అని చెప్పట్లా. అసలు నీకు ప్రతిష్టత ఉందా అని అడుగుతాడు దేవుడు. నువ్వు ఏమన్నా చెయ్యి, ఈ ప్రతిష్టతలోకి నువ్వు రావాలి. ఇక మొత్తం వదిలిపెట్టి దేవుణ్ణి మొదట ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, గొర్రెలు కాసుకోవాలా, పంట పండించుకోవాలా, బావులు దోవుకోవాలా, అర్థమైందా? ప్రయాణం కనానికే, కానీ ఇవన్నీ వదల్లా. ఇవన్నీ చేసుకుంటూనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మనం కూడా అంతే. మనం రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వంట చేసుకోవట్లా, ఆధార్ కార్డు తెచ్చుకోవట్లా, ప్రయాణాలకి బస్సో, కారో, రైలు ఎక్కట్లా, మనం
పరలోకానికి ప్రయాణం అవుతున్నాం, ఈ భూమి మీద మన అవసరతలు తీరుతున్నాయి. అట్లాగే మన విశ్వాస జీవితంలో కూడా మొదట మనం ప్రతిష్ఠితలోకి రావాలి దేవుని రాజ్యం గురించి. నేనంట పరలోకం కోసం అనుకుంటే జారిపోతామేమో, గురి సియోను మీద పెడితే కనీసం జారిపోయి పరలోకంలో పడతాం. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి, అర్థమైంది మీకు? ఎట్టగట్ట ఏదో ఒక మూలన పరలోకం పోతే చాలు అనుకున్నామంటే మొత్తానికి జారిపోతాం. అదే గురి సియోను మీద పెట్టామనుకో, పోతే సియోనికి వెళ్ళిపోతాం, లేకపోతే జారిపడ్డా కొత్త ఆకాశంలోనూ కొత్త భూమిలోనూ పడిపోతాం, నరకానికైతే పోకం. ఎందుకంటే ఆ స్థాయి తీర్మానంలో ఉంటే ఇక్కడ ఆగిపోవచ్చు, పోగొట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి మొదట మనం యేసయ్య దగ్గర మనం చేసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే ప్రతిష్ట. ఈ ప్రతిష్ఠితలో ఇక యేసును పోలిన త్యాగం ఉంటుంది అనమాట. ఇక మనకి ఏ ఎమోషన్స్ ఉండకూడదు, ఇక ఆలోచనలు ఆవేశాలు ఇవన్నీ ఉండకూడదు. మనదంతా సెల్ ఫోన్ మాదిరి రీఫ్రెష్ అయిపోతే మొత్తం ఫ్రీ అయిపోతుంది, రీసెట్ చేస్తే మళ్ళా అట్లా 24/7 ప్రతి 24 గంటలకు ఒకసారి మనం రీసెట్ అవుతుండాలి, రీఫ్రెష్ అవుతూ ఉండాలి. ఇట్లా మనం ఎప్పుడైతే మారుతామో మనకి పరలోక రాజ్యానికి మోక్షానికి మార్గము దొరికినట్టు అవుతుంది. కాబట్టి ఈ మొట్టమొదటి ఈ ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో సరిగ్గా ఇటు 13 22 అధ్యాయాలకు మధ్యలో ఉంటుంది ఈ అధ్యాయం. ఇక్కడ దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంతో మాట్లాడుతున్నాడు. మనం అక్షరం మాత్రమే చూస్తే లెక్క మారిపోద్ది. ఎందుకంటే దేవుడి ఉద్దేశాలు, దేవుడి మాటలు, ప్రకటన గ్రంథం మొత్తం అలంకారమే. స్త్రీ అన్న, పురుషుడన్న, జంతువన్న, క్రూరమన్న, సంఖ్య చెప్పినా, ఏం చెప్పినా అలంకారమే. దాని వెనకాల దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, మర్మం వేరుగా ఉంటుంది. కాబట్టి అలంకార రూపకమైన ఆ స్థలంలో చాలా విషయాలు దేవుడు మనకు తెలియచేస్తాడు. మొదటిగా మనము పరలోక రాజ్యానికి ప్రమోట్ చేసుకోవడానికి ప్రతిష్ఠితులమై నిలిచి ఉందముగాక. అలాంటి జీవితం ఈ 2025లో దేవుడు మనకు అనుగ్రహించి దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడే గుంపులో ఉండేటట్లుగా, ఆయన రాకడ ఆలస్యమైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు, ప్రథమ ఫలముగా మనం సిద్ధపడటం కొరకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. అందరు తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి రాత్రి మనతో మాట్లాడినటువంటి ఈ చిన్న సందేశంలో 2025లో దేవుడు కోరుకున్న, దేవుడు ఆశపడిన ఆ ప్రతిష్ఠిత కలిగిన త్యాగపూరితమైన జీవితంలోకి దేవుడు మనల్ని నడిపించినట్లుగా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటే ప్రథమ ఫలముగా ఉండడానికి భూలోకంలో నుంచి కొంటే నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో, ప్రత్యేకించుకో. దేవుడు అంటారు, నా స్వరక్తమిచ్చి మిమ్మల్ని కొన్నాను. కొనబడిన వారం మనమే, దేవుడు కొనింది మనల్నే. ప్రత్యేకించబడ్డ వారం మనమే, ఈ లోకంలో ప్రత్యేకించబడిన వారు మనమే. కొనబడిన నీవు, ప్రత్యేకించబడ్డ నీవు దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకోగలిగితే, ఇదిగో నీ నోట అబద్ధం ఉండకూడదు, నీ నోట నింద ఉండకూడదు, నీ జీవితంలో నింద ఉండకూడదు. నువ్వు ఎక్కడ లోకాన్ని బట్టి అపవిత్రం అవ్వకూడదు. నీ నోట దేవుని మాట ఎప్పుడు కొత్త కీర్తన వినబడాలి. దేవుని నామ స్మరణ కొరకు నీ జీవితం తీర్మానం చేసుకో. ప్రథమ ఫలముగా ఉండటమే కొనబడిన వీరు గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్తున్నారంట. ప్రథమ ఫలముగా ఉండడానికి మనం కొనబడ్డామని రక్తం చేత పరలోక రాజ్యం మంది, మన తండ్రి స్వాస్థ్యం, మనకు దేవుడిచ్చిన స్వాస్థ్యం కూడా తీర్మానం చేసుకున్నాం. 2025లో పరలోక రాజ్య సంగతులు దేవుడు మనకు తెలియచేయనట్లుగా, రాజ్యానికి సిద్ధపరచినట్లుగా, అటు త్యాగము, అటు ప్రతిష్టత కలిగిన జీవితం మన జీవితంలో కనబడినట్లుగా అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దేవుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలయ్యా. మరొకసారి రాత్రి మీ పాద సన్నిధిని చేర్చి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనం చెల్లిస్తాం. ప్రభా, ఎంత దినాల్లో మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకొని, ప్రత్యేకించుకొని
జీవితాన్ని మీ రాజ్యం కొరకు సిద్ధపరచుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు బహు లోతైన సత్యాలు మీరు మాకు తెలియచేయండి, వినిపింపచేయండి. రాత్రి మాటల ద్వారా ఇంకా మాలో ఏదైనా ఈ లోక సంబంధమైన ఏదైనా ఉంటే పనికిరాని చేదైన ప్రతి వేరును కత్తిరించుకొని అయ్యా నీ కొరకు ఫలించే మంచి ద్రాక్ష వల్లిగా మార్చబడును గాక. ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఆశీర్వదించబడిన పాత్రలుగా మీ కొరకు మేము నిలిచి ఉండాలయ్యా. అలాగే మీ పిల్లలు మీరు ఆశీర్వదించండి, దీవించి గొప్ప చేయండి. అలాగే ఇంతవరకు కోరికలో పాల్గొని ఈ వాక్యాన్ని విని అంగీకరించిన వారు, ఈ లైవ్ ద్వారా ఈ మాటలు ఆలకించిన వారు మీ రాజ్యంలో నిత్యంగా కనబడుదురుగాక. ఆశీర్వదించి హెచ్చించమని లోపం కొనబట్టి సరిచేయండి. రేపటి దినం జరుగుతున్నటువంటి సకల కోటి పరిశుద్ధుల పునరుద్ధరణ ఆరాధన మీరు మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి వాతావరణం అనుకూలపరిచి సమస్తం మీరు స్వాధీనం ఉంచుకుని సమస్త మహిమ ఘనత ప్రభావం గణనామానికి ఆరోపిస్తూ నజరేయుడిని యేసు శక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు మనతో ఏకీభవించి ప్రార్థనలో పాల్గొన్న ఒక్కొక్కరికి సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.